నీ భర్తతో నాకు జరగబోయే నల్లపూసల కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ బానే చేస్తున్నావే. వెరీ గుడ్. ఈ పూజతో నేను పర్మనెంట్ గా ఈ ఇంటికి కోడలనైపోతా. నువ్వు శాశ్వతంగా ఈ ఇంటి పని మనిషివైపోదువు గాని. ఎక్కువగా ఊహించుకోక యమజ. నేనివన్నీ నీకోసం చేయడం లేదు. నా భర్తతో నా మెడలో నల్ల పూసలు వేయించుకోవడానికి చేస్తున్నాను. ఎక్కువగా ఊహించుకునేది నేను కాదు కావేరి, నువ్వు. నీలాగే మా అర్జున్ బావ కూడా చాలా మంచోడు. తన దృష్టిలో నేనే తన భార్యని, నువ్వు పెళ్లి కాని అమ్మాయి. భార్య పక్కనుండగా ఒక పెళ్లి కాని అమ్మాయి మెడలో నల్ల పూసలు వేసేటంత సంస్కారహీనుడు కాదు అర్జున్ బావ. అందువల్ల నీ ఆశ అడి ఆశే. నిజం చెప్పావు యమజ. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జున్ బాబు అలాంటి పని చేయరు. కాని నీ అంతట నువ్వు మంగళసూత్రం వేసుకుని పరాయి మగాడికి భార్యగా చెప్పుకుని తిరుగుతున్నావు. కాని ఆ తాళి బొట్టుకి ఒక పవిత్రత ఉంది. ఆ నల్ల పూసలకి ఒక గౌరవం ఉంది. వాటిని నువ్వు ఎప్పటికీ చెడగొట్టలేవు. ప్రతి ఆడదాని పసుపు కుంకుమలని కాపాడే అమ్మవారు నీ ఆటలు సాగనివ్వదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, చాలా మాట్లాడేస్తున్నావు. మన ఇద్దరిది ఒకటే వయసు అయినా మానసికంగా నువ్వు 60లో పుట్టినలా ప్రవర్తిస్తున్నావు. సరే, కాసేపు నువ్వన్నదే నిజం అనుకున్నావు. నా మెడలో మంగళసూత్రం నేనే కట్టుకున్నాను అన్నా. మరి ఈ పసుపు తాడు ఎవరు కట్టారు? నువ్వే కట్టుకున్నావు కదా. దానికి దీనికి తేడా ఏంటి? వస్తే తింగరదానా. భర్త అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేసిన తర్వాత దీనికి ఒక పవిత్రత వస్తుంది. తర్వాత అది పొరపాటున తెగితే తనకి తాను పసుపు తాడు కట్టుకునే హక్కు ముత్తైదువుకి ఉంటుంది. అది నీకెప్పటికీ తెలియదు. నీ మెడలో తాళికి నా మెడలో తాళికి తేడా ఏంటి అని అడిగావు కదా. కాగితం పువ్వు, నిజమైన పువ్వు ఎప్పటికీ ఒక్కటి కాదు. నీ మెడలో తాడే కాదు, నువ్వు కూడా ఎందుకు పనికిరాని కాగితం పువ్వు. వాట్ డు యు మీన్? నోర్మై! సాటి ఆడవాళ్లు తలదించుకునే పనులు చేస్తున్నావు. నిన్ను క్షమించేదే లేదు. నువ్వు కాదు, నేనే నిన్ను క్షమించను. ఈరోజు నేను బావతో నల్ల పూసలు వేయించుకోబోతున్నాను. అతని భార్యగా మారబోతున్నాను. ఇంతవరకు నిన్ను ఈ ఇంట్లో పని మనిషిగానైనా ఉండనిద్దామనుకున్నాను. ఇప్పుడు అలా చెయ్యను. నువ్వు కట్టుకున్న ఈ పసుపు తాడుతోటే ఇంట్లో నుంచి నిన్ను శాశ్వతంగా బయటికి గెంటేస్తాను. ఏ యమజా, చూడు, వేద మంత్రాల సాక్షిగా కట్టిన తాళిబొట్టు తెగిపడుండొచ్చు. కానీ మా బంధాన్ని నువ్వెప్పటికీ తెంచలేవు. ఒక జంట 7 జన్మలు కలిసి ఉంటుందంటారు. మా బంధం అంతకంటే గొప్పది. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈరోజు అర్జున్ బాబు నీ మెడలో నల్ల పూసలు వేయడు. నా ఐదోతను సాక్షిగా చెప్తున్నాను. అర్జున్ బాబు నల్ల పూసలు నా మెడలోనే వేస్తారు. ఎప్పటికీ నా భర్తగానే ఉంటారు. చూద్దాం. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఆలోచనలు ఈ వాట్సాప్ కాలంలో పని చెయ్యవు. పోవే. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న కళ్ళే ప్రపంచంలో ఉన్న రంగులన్నింటినీ చూపిస్తాయి. సరే, చూద్దాం.